నాంపల్లి సిబిఐ కోర్టు ఆవరణ నుంచి మా బ్యూరో చీఫ్ విజయ్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్, ఆల్రెడీ జగన్ లోపలికి వెళ్లారు. కేసులో వాదోపవాదాలు స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. 40 నిమిషాల పాటు జగన్ ఉండబోతున్నట్లుగా మనకున్న సమాచారం. అంతకంటే ఎక్కువ టైం పట్టే అవకాశం ఉందా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొక అరగంట పాటు సిబిఐ కోర్టులోనే ఉన్నారు. ఎందుకంటే కోర్టులో విచారణ దాదాపు 11 కేసులు జరుగుతుంది. సో 11 కేసులు ఆయన ప్రైమ్ అక్యూజ్డ్గా ఉన్నాడు. కాలాన్ సమయంలో అందరినీ కూడా ఎట్ ఏ టైం పిలిచారు కాబట్టి ప్రస్తుతం ఆయన లోపలికి వెళ్ళారు. విచారణ అయితే ప్రారంభమైంది. ప్రతి కేసులో ఉన్న అక్యూజ్ అందరినీ కూడా కాల్ ఆన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అన్ని కేసుల్లో కూడా ఏవన్గా జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సో కొంత సమయం అయితే పడుతుంది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇదే పరిస్థితిలో ఇదే రకంగా ఆయన కోర్టులో ఉన్నారు. ఆయన కలవడం కోసం చాలామంది వైసీపీ నేతలు వచ్చారు. మాజీ మంత్రి పేర్ని నానితో పాటుగా ఆయనకు సంబంధించినటువంటి తలసిల రఘురాం ఇలా చాలామంది కూడా కోర్టు హాల్లో లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఎందుకంటే జగన్ ఒక వెహికల్ని మాత్రమే అనుమతించారు కాబట్టి సో ఇంకా ఎవరిని కూడా అనుమతించలేదు. బట్ చూడొచ్చు, మన విజువల్స్ చూస్తే పేరుని నానితో పాటుగా ఇతర నేతలంతా కూడా గేట్ దగ్గర పోలీసులతో మాట్లాడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వాళ్ళు ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. కేసులో నిందితులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే సిబిఐ కోర్టుకు అలో చేశారు. మిగతా వాళ్ళు విచారణ జరుగుతోందా? కేవలం జడ్జి ముందు జగన్ హాజరు కావడం మాత్రమే జరుగుతోందా? చాలా కాలంగా జగన్ కేసులో డిశ్చార్జ్ పిటిషన్లు ఏవైతే 11 కేసుల్లో ఛార్జ్షీట్ దాఖలయ్యాయో వాటిపైన అక్యూజులు తమ పైన పెట్టిన ఛార్జెస్ తీసేయాలంటూ సిబిఐ కోర్టులో ఏవైతే డిశ్చార్జ్ పిటిషన్ వేశారో వాటి మీద వాదనలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా నిందితులంతా కూడా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. సో దాంట్లో భాగంగానే నిందితులు కోర్టుకు హాజరు కావాలి కాబట్టి కేసు విచారణలో భాగంగానే ఆయన కోర్టుకు హాజరయ్యారు. గతంలో కూడా ఒకసారి ఇదే రకంగా కోర్టులో విచారణకి హాజరయ్యారు. ప్రస్తుతానికైతే నిందితులు ఈ కేసులో అక్యూజులుగా ఎవరైతున్నారో వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతించారు. ఇది ప్రతి నెల విచారణలో భాగంగా డిశ్చార్జ్ పిటిషన్లమైన ఏదైతే విచారణ జరుగుతుందో ఆ విచారణ సందర్భంగానే ప్రతి నెల హాజరు కావాల్సి ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హాజరు కాలేదు. ఆయన బిజీ షెడ్యూల్ ఉన్న కారణంగా ఆయన విచారణకి హాజరు నుంచి కోర్టు కూడా ఎగ్జంప్షన్ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆయన యూరోప్ ట్రిప్కి వెళ్ళొచ్చారు. విదేశాలకు వెళ్ళొచ్చిన తర్వాత మరోసారి కోర్టు విచారణకి హాజరు కావాలి అంటూ కోర్టు సమయం ఇచ్చింది. సో ఈ రోజు ఆయన విచారణకు హాజరయ్యారు. తదుపరి డేట్ మరొక నెలకి ఇస్తుంది. మనం చూడొచ్చు ఈ కేసులో ఉన్నటువంటి నిందితుల్ని ధర్మాన ప్రసాద్ కావచ్చు, మిగతా నిందితులు ఎవరుతుందో వాళ్ళు మాత్రమే లోపలికి అనుమతించారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి మీరు రిజర్వ్లో చూస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో పేరుని అని కావచ్చు, ఇతర వైసీపీ నేతలు ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. అందరినీ కూడా బయటనే ఉంచారు. జగన్మోహన్ రెడ్డి రావడానికి కొంత సమయం అయితే పడుతుంది. 11 కేసుల్లో ఆయన నిందితులుగా ఉన్నారు. 11 కేసుల్లో కూడా డిశ్చార్జ్ పిటిషన్స్ ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా విచారణ జరగాలి కాబట్టి సో దాంట్లో భాగంగానే ఆయన్ని విచారణకు అయితే పిలిచారు. ప్రతి కేసుకి ఆయన్ని కాల్ ఆన్ చేస్తారు. ఆయన కోర్టు హాల్లోకి వెళ్లాల్సి ఉంటుంది ప్రతి కేసు సందర్భంగా. సో కొంత సమయం అయితే పడుతుంది. మనకున్న సమాచారం మేరకైతే ఆయన బయటికి రావడానికి మరొక హాఫ్ అన్ అవర్ హార్డ్లీగా పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ కేసు విచారణ తదుపరి డేట్కి కోర్టు పోస్ట్పోన్ చేస్తే మాత్రం ఇమీడియట్ గానే బయటకు వస్తారు. కానీ లోపల ఉన్న కేసులు వాటి వివరాల ప్రకారంగా చూస్తే మాత్రం 40 మినిట్స్ పైగానే పడుతుంది. కేవలం జగన్ని ఒక వెహికల్ మాత్రమే లోపలికి అనుమతించారు. ఆయన కాన్వెంట్ పూర్తిగా ఆపేసి లోపలికి ఒక వెహికల్ మాత్రమే అనుమతించారు. కేవలం జగన్ ఒకటే లోపలికి వెళ్ళారు కాబట్టి సో మిగతా వాళ్ళందరూ కూడా బయటే ఆపేస్తున్నారు. పోలీసులు కూడా కొంత సీరియస్ గానే లోపల ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందో వాటన్నిటిని కూడా లోపల ఉన్నటువంటి కేసు విచారణకు సందర్భంగా అనేక మంది నిందితులు వచ్చారు కాబట్టి సో ఆ నిందితుల్లో భాగంగా వీళ్ళంతా కూడా నిందితుల విచారణ అంతా కూడా ఉంటుంది కాబట్టి కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఫ్రేమ్లో చూస్తున్నాం పేరుని నాని ఆయన్ని లోపలికి అనుమతించలేదు. ఆయన ఇక్కడనే బయట ఆపేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాంతో పాటు మరికొంతమంది వైసీపీ నేతలంతా కూడా బయటనే ఆగిపోయారు. వాళ్ళ లోపలికి అయితే అనుమతించే పరిస్థితి చూస్తున్నాం. జగన్ బయటకు వచ్చిన తర్వాతనే వీళ్ళు కూడా కలిసే అవకాశం ఉంది. లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు కానీ పోలీసులు అనుమతి ఉన్న కారణంగా ఇదే గేట్ దగ్గర వాళ్ళంతా కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. జగన్ రాక సందర్భంగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక వెహికల్లో మాత్రమే బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అయితే జగన్ వాడుతున్నారు. ఆయన ఒక వెహికల్ మాత్రమే అనుమతించారు. మిగతా ఎవరిని కూడా ఆయన కారణంతో కూడా నాంపల్లి కోర్టు ప్రిన్సెస్లోకి రాకుండానే పోలీసులు ఆపివేసిన పరిస్థితి కనిపించింది. కొంత సమయం అయితే పడుతుందని చెప్తారు. 40 మినిట్స్ పైగానే జగన్మోహన్ రెడ్డి బయటికి రావడానికి పడుతుంది. పోలీసులతో కొంత మాట్లాడే ప్రయత్నం పేరు చేసినప్పుడు కూడా అనుమతి లేని కారణంగా కోర్టు హాల్లోకి కేవలం న్యాయవాదులు, కేసులో ఉన్నటువంటి నిందితులు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి సో దాంట్లో భాగంగానే ఆయన్ని వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఆపివేశారు. కోర్టులో విచారణ అయితే ప్రారంభమైంది. తదుపరి డేట్ వచ్చిన వరకు కూడా జగన్ కోర్టు హాల్లో ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ విజయ్.